ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష. ఈ యాక్ట్ ఏం చెప్తుంది? whenever the state government undertakes to unconditionally and substantially repay the principal amount and or pay the interest of any separate legal entity, it has to reflect such liability as the borrowings of the state. As the borrowings of the state. రీపే చేసే ప్రతి పైసా కూడా బారోయింగ్స్ లాగా రిఫ్లెక్ట్ కావాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బి యాక్ట్ కూడా చెప్తా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, క్యాగ్ చెప్పింది, మేము చెప్పాం. ఉన్న వాస్తవాలన్నీ అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన సమగ్రమైన సమాచారం తీసుకొచ్చి సభ ముందు పెట్టాం. ఇన్ని పెట్టి ఆ రోజు శ్వేతపత్రం పెట్టి అంత చర్చ జరిగిన తర్వాత ఒక సంవత్సర కాలం అయిన తర్వాత మళ్ళీ ఒక కాగితం పట్టుకొని హరీష్ రావు గారు సభకు వచ్చి, అయ్యా మీరంతా సభను తప్పుదోవ పట్టించారు, మీ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. అధ్యక్ష, నేను రెడీ. నేనేమన్నా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన దాసి ఏమన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత ఉన్న ప్రతి రూపాయిని లెక్కగట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా సభ ముందు పెట్టి సభలో మీ నిర్ణయం మీదని చెప్పి సభ సభ్యులందరికీ వివరించి వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేయడానికి ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత, అది నేను చేస్తూ ఉన్నాను. కానీ నాకంటే ముందున్నటువంటి హరీష్ రావు గారు ఆ పని చేయకుండా సభను తప్పుదోవ పట్టించి అంకెలు తగ్గించి ఆ కాలంలో ఉన్న దాన్ని ఆర్బీఐకి పంపించి ఆర్బీఐ ప్రింట్ చేసే దాన్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఈ సభను మిస్గైడ్ చేస్తూ ఈ రకమైనటువంటి ధోరణి ఇది మంచిది కాదు. సభా హక్కుల గురించి ఆలోచన చేయాలి, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలనేది ఆలోచన చేయాలి. ఇట్లా ఇన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తూ ఈ అంకెల్ని తారుమారు చేసినందుకు ఎటువంటి ఎంక్వైరీ చేయాలో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మీ అందరినీ ఏమండి మీరేమో నాకేమీ మీరు చెప్పేది వినపట్టలేదు సార్. తప్పు 10 ఏళ్ళు తప్పులు 7 లక్షల కోట్ల అప్పులు, ఇది మీ నిర్వాహకం. అది కాకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, మా మంత్రులంతా ఏదో 18 గంటలు కష్టపడి ప్రతి శాఖకు సంబంధించి అప్పులు ఎట్లా తీర్చుకోవాలి. అధ్యక్ష, నేను ఇంకోటి మర్చిపోయినా మా శాఖల అధ్యక్ష, వీళ్ళు 40,000 కోట్లే కాదు, 40,000 కోట్లతో పాటు ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష. 40,000 కోట్లతో పాటు మీరు సింగరేణి పెట్టిపోయిన అప్పు, లేకపోతే అదే జన్కోవాలో పెట్టిపోయిన అప్పు, డిస్కౌంట్ పెట్టిపోయిన అప్పు సార్, సివిల్ సప్లైస్ సార్, ఈ అప్పులు ఇంకా అవన్నీ యాడ్ చేస్తే అవి ఆడకపోతే అర్థం కావట్లే భయానికి. సరే, వాటిని అంతా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. సింగరేణి, సివిల్ సప్లైస్, జన్కో అధ్యక్ష, ఎవరైనా నాకు తెలియక అడుగుతాను. నిన్న హరీష్ రావు గారు మాట చెప్తా ఉన్నాను, నేనేదో అగ్రికల్చర్ సంబంధించి మొత్తం డబ్బులు కట్టాను, 64,000 కోట్లు కట్టాను అంటారు. ఏంటంటే 10 సంవత్సరాలు 64,000 కోట్లేనా? ఏమంటే నెలకు 1,500 కోట్లు కదా కట్టాల్సింది. నెలకు 1,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి? 1,80,000 కోట్లు. 10 సంవత్సరాలకి 18,000 కోట్లు అవుతుంది. కట్టాలి కదా. 10 సంవత్సరాలకి ఎంత అవుతుందండి? 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది సార్? మీరు 1,80,000 కోట్లు కట్టాల్సిందే. అందులో 60,000 కోట్లు కట్టామని చెప్పి మేము మొత్తం కట్టాము, 60,000 కోట్లు కట్టాం. మరి మిగతా 1,40,000 కోట్లు ఎవరు కడతాడు? ఎవరండి? మీరు ప్రతి నెల కరెంట్ వాళ్ళకి అసలు డబ్బులు కట్టారా? మీరు మాట్లాడితే బయటికి పోయి నేను కరెంటు ఉచితంగా ఇస్తున్నా, ఏదో మేము ఇచ్చిన దాన్ని వీళ్ళే ఇచ్చినట్టు. అరే, కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చింది మేము.